హలో హలో హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. నిన్న హాయ్ చెప్పు. అది చూడు మన తోడంతా టక్కటక్కట. గని ఏడి గని 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 చెప్పు గని గని. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వసు పవన్ బ్లాగ్స్. ఈరోజు మీకు మా పొలాల్లో ఏమేం పంటలు వేసామో ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తానండి. హోమ్ టౌన్కి వెళ్ళామంటే ఈవినింగ్ ఖచ్చితంగా పొలం దగ్గరికి వెళ్తాము. ఎందుకంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఆ ఎన్విరాన్మెంట్ అయితే మనం ఎక్కడ ఎక్స్పీరియన్స్ అవ్వము, ఒక తోటల్లోనే మన పొలాల్లోనే ఎక్స్పీరియన్స్ అవుతాము. మేము కుదిరినప్పుడల్లా ఈవినింగ్ కానీ వీకెండ్స్ కానీ ఖచ్చితంగా అయితే పొలంలోకి వెళ్ళి చూసుకొని వస్తూ ఉంటాము. ఈరోజు అయితే నేను, మా పాప, మా హస్బెండ్ తోట దగ్గరికి అయితే వచ్చేసాము. ఫస్ట్ ఇక్కడ ఒక 5 acres అయితే మేము వేరుశెనగ వేసాము. గ్రౌండ్ నట్ అంటారు కదా, అదేను. మాకు తోడుగా మా గని కూడా వచ్చాడు. గని ఎవరో కాదు, మా డాగ్. మోక్ష అయితే గనిని చూసి ఫుల్ ఎక్సైట్ అవుతుంది. దాన్నే చూస్తుంది మేము ఎక్కడికి వెళ్తున్నా కూడా. వేరుశెనగ పంటకైతే డ్యూరేషన్ 90 days అంటారు. జనరల్గా మా అత్తయ్య వాళ్ళు 2 times వేస్తారు ఇయర్కి. సో మాకు పల్లీలు కొనాల్సిన అవసరం అయితే ఇంతవరకు రాలేదు. మా మోక్ష అయితే ఫుల్ ఎక్సైట్ అవుతుంది తోటలన్నీ చూస్తూ. సో నాతో కాసేపు ఆడుకున్నాము ఇద్దరం ఇక్కడ. పొలానికి వాటర్ ఈ విధంగా స్ప్రింక్లర్స్ యూజ్ చేసి వాటర్ దీనికి పెడుతూ ఉంటారు. మరి వీటిని ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి షిఫ్ట్ చేస్తూ పైప్స్ స్ప్రింక్లర్స్ని షిఫ్ట్ చేస్తూ మొత్తం పొలానికంతా వాటర్ అందేలాగా మారుస్తూ ఉంటారు. సరే ఎంతసేపు నిలబడుకుంటామని కాసేపు అక్కడే కూర్చున్నాము. మాతో పాటు మా గని కూడా కూర్చుంది. పొలం చుట్టూ ఈ విధంగా చీరలు అయితే కట్టారు. ఎందుకంటే నైట్ టైమ్స్ అడవి జంతువులు వస్తాయంట. ఇవి కాయలు కాసే ముందు అవంతా తీసేసుకొని తినేస్తాయని చుట్టూ చీరలు అయితే కడతారు. మిన్నుకైతే గనితో బాగా టైంపాస్ అవుతుంది. ఇది దాంతోనే ఆడుకుంటూ ఉంది. హాయ్ సై నో. హాయ్. పొలం అంతా ఒక రౌండ్ వేసేసి మంచం ఉంటే మంచం పైన అయితే కాసేపు రెస్ట్ తీసుకున్నాము. మోక్ష మాత్రం ఆడుకుంటూనే ఉంది. అన్ని పొలాల్లో ఇలాగ ఒక మంచం అయితే ఉంటుంది. పంట కోసే ముందు కాయల కోసం వేరే వాళ్ళు కానీ అడవి జంతువులు కానీ అలా వస్తుంటాయని వాటికి కాపలాకైతే వెళ్తారు నైట్ టైమ్స్. సో అందుకే అక్కడ పడుకోవడానికి ఇలాగ ఒక మంచం అయితే అరేంజ్ చేసుకున్నారు. ఈవినింగ్ వెళ్ళాం కదా, సో మనకి సన్సెట్ కూడా అయిపోయేలా ఉంది. అక్కడ వ్యూ కూడా చాలా బాగుంది. ఈ పొలాల్లో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఏమి శబ్దం కానీ వేరే సౌండ్స్ ఏమీ ఉండవు. ఈ వేరుశెనగలో ఒక వేరుశెనగ కాకుండా కార్నర్లో మనకి అలసందలు, పెసలు, ఆవాలు, ఇంకా ఏమన్నా ఆకుకూరలు కూడా మా అత్త అయితే పెడుతూ ఉంటుంది. ఇది ఇక్కడ కూడా పెట్టింది. నేను వీడియో షూట్ చేయడం మర్చిపోయాను. వాళ్ళు కంది చెట్లు వేసినట్టున్నారు. మా మోక్ష అయితే ఆడుకుంటూనే ఉంది. మొబైల్ కింద వేయడము, దాన్ని తీసుకొని ఫోన్ మాట్లాడడము, అన్నీ కొత్త కొత్త చేష్టలన్నీ చేస్తుంది. వేరుశెనగ పొలం అయితే చూసాము. నెక్స్ట్ దాని పక్కనే సిమి పండ్ల తోట కూడా ఉంది. అది కూడా ఒక 5 acres అయితే ఉంది. సో అది జస్ట్ ఒక 100 feetsలో ఉంటుంది దూరము.
సినీ తోటలోకైతే వచ్చేసాము. ఇక్కడ 4 టెంకాయ చెట్లు పెట్టినారు. అవి ఇంకా కొంచెం చిన్నవి. కొన్ని రోజులు ఉంటే టెంకాయలు కూడా కాస్తాయి. రెండుగా లేకాయలు సినీ పంట అయితే బాగా రెడీ అయిపోయింది. కాయలన్నీ కాసాయి. ఇంకా ఐ థింక్ 1 or 2 months ఉండాలనుకుంటా. జనరల్గా సినీ పంట అయితే మనకి ఇయర్లీ ట్వైస్ వస్తుంది. కాయలు అయితే పెద్దగా అయిపోయి జనరల్గా ఇదైతే సమ్మర్లో అయితే సేల్ చేస్తారు సినీ పండ్లని. వాటి సైజుని బట్టి మోస్ట్లీ ఉగాదికి అయితే సేల్ అయిపోతాయి. దొరకలేదా రాలేదా? సినీ తోటలో మా అత్తయ్య వాళ్ళు ఏం గడ్డి లేకుండా క్లీన్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేపిస్తూనే ఉంటారు. లేకుంటే చెట్లు అయితే పెద్ద కావు, అలాగే కాయలు కూడా నీట్గా ఉండవంట. అందుకే వాళ్ళు క్లీన్గా పెట్టేసి ఉంటారు కిందనైతే. వద్దా ఫ్లవర్ వద్దా? ఫ్లవర్ పట్టు. సినీ కాయలు అయితే ఈ విధంగా గుత్తులు గుత్తులు మనకి చెట్లకైతే వేలాడి ఉంటాయి. పంట రెడీ అయింది కదా, సో ఫుల్గా ఉన్నాయి చెట్టుకి. ఇంకా పోను చెట్టు అయితే చాలా పెద్దగా ఎక్స్పాండ్ అయ్యి ఫుల్ ఉంటాయి కాయలు. ఇది జూమ్ చేసి మళ్ళీ మోస్ట్లీ మా అత్తయ్య వాళ్ళు ఈ 2 పంటలే పెడుతూ ఉంటారు. అప్పుడప్పుడు కంది కూడా వేస్తూ ఉంటారు. నెక్స్ట్ డే మా నాన్న వాళ్ళ పొలం దగ్గరికి వచ్చాము. నేను, మోక్ష, మా అన్న పిల్లలు, మా అక్క పిల్లలు, మా నాన్న అందరు ఇక్కడికి వచ్చాము. మా నాన్న వాళ్ళకి 2 తోటలు ఉన్నాయి. ఒక తోటలో ఎప్పుడు వరి అయితే కంపల్సరీగా వేస్తారు. ఎవ్రీ ఇయర్ ట్వైస్ అయితే ఖచ్చితంగా వేస్తారు. వరిలో కూడా బీపీటీ రైస్నే పండిస్తారు. చాలా బాగుంటాయి రైస్. మేము ఎప్పుడు మా నాన్న వాళ్ళ దగ్గరే తీసుకుంటాము. సన్న బియ్యం అంటారు కదా, ఆ రైసే వేస్తారు. మోక్షకైతే బాగా నచ్చినట్టుంది పొలం. బాగా ఆడుకుంటుంది. దాని దగ్గర ఒక ఐస్ క్రీమ్ కప్ అయితే దొరికింది దానికి. సో దాంతో ఆడుకుంటూనే ఉంది. గట్లంతా తిరిగేస్తుంది. మా పొలం మధ్యలోనే బావి ఉంటుంది. అది కూడా వీడియోలో చూపిస్తాను. అది తవ్వినప్పుడు ఈ రాళ్ళు అనేది అక్కడ అట్లా గుట్టలుగా అయితే ఉన్నాయి. అవి సైడ్కి ఉన్నాయి. ఇదే ఆ బావి. మా పొలం మధ్యలోనే ఉంటుంది. వర్షాలు ఎక్కువ రావడం వల్ల ఫుల్గా ఉంది. జనరల్గా సమ్మర్లో అయితే హాఫ్కే ఉంటాయి. స్టెప్స్ కూడా అన్నీ మునిగిపోయాయి. చిన్నప్పుడు మేము దీంట్లోనే ఈత అంతా నేర్చుకొని స్విమ్మింగ్ చేసేవాళ్ళం. సమ్మర్లో అయితే డైలీ ఇక్కడికి వచ్చి స్విమ్ చేసేవాళ్ళము.
జనరల్‌గా వరి అంతా సంక్రాంతికి అయితే రెడీ అయిపోతుంది. ఈ ఇయర్ మా నాన్న వాళ్ళు కొంచెం లేట్ చేసినారంట. అందుకే 1 మంత్ లేట్ అయ్యేలా ఉంది. బట్ పంట అయితే చాలా బాగొచ్చింది. మోక్ష ఈ గట్టు పైన కూర్చొని తన ఆటలైతే కంటిన్యూ చేస్తుంది. మిన్ను 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 వరికైతే ఈ విధంగా చిన్న కాలువలాగా చేసి వాటర్ అయితే పంపిస్తారు. వరి పంటకైతే డైలీ ఖచ్చితంగా వాటర్ అయితే పంపించాలి. వరి పంటకైతే వాటర్ డైలీ ఖచ్చితంగా పెట్టాలి. అదే వేరుశనగ కానీ సినీ పంటకైతే కంటిన్యూగా పెట్టాల్సిన అవసరం లేదు. 4 డేస్ పెట్టామంటే నెక్స్ట్ 4 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ పెడతా ఉంటారు. బట్ మడి అంటే వరి పంటకైతే ఖచ్చితంగా వాటర్ డైలీ అయితే పెడుతూనే ఉండాలి. వరి పంట అయితే స్క్వేర్ షేప్‌లో కానీ, రెక్టాంగిల్ షేప్‌లో కానీ కట్టలు కట్టేసి మధ్యలో వెళ్ళడానికి కూడా మనకి గట్టులైతే ఉంటాయి. అది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఆ విధంగా మధ్యలో వెళ్ళడానికైతే గట్లయితే ఉంటాయి. నీట్‌గా చూసుకొనే వెళ్ళాలి. లేకుంటే స్లిప్ అయ్యి కింద పడతారు. ఇక్కడ తెల్లటి జిల్లటి చెట్టు అయితే నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా. ఇది చనిపోలేదు. ఒకవేళ చనిపోయినా మళ్ళీ వస్తుందేమో. నేను ఎప్పుడు వెళ్ళినా ఈ చెట్టు అయితే ఉంటుంది. తెల్ల జిల్లడి పువ్వు ఈశ్వరుడికి ప్రియమైన పువ్వు అంటారు కదా! ఆ విధంగా ఈ ఫ్లవర్ అయితే ఇక్కడ ఉంటూనే ఉంటుంది ఎప్పుడు. అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక సెపరేట్ డీపీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఒకప్పుడు కరెంటు ప్రాబ్లమ్ అన్నీ ఉండేటివి. సో ఇప్పుడేం అలా లేదు. ప్రతి ఒక్కరికి ఒక డీపీ అయితే ఉంది. ఇక్కడ మా నాన్న ఎదురొస్తున్నాడు. టమ్ టమ్ టమ్. ఏ జాబ్ చేసినా ఎన్ని లక్షలు సంపాదించినా జాబ్ సాటిస్ఫాక్షన్ అయితే చాలా మందికి ఉండదు. బట్ రైతులకైతే చాలా సాటిస్ఫై అవుతారు. వాళ్ళకి పెట్టే పంట తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా 1,00,000 వచ్చినా 2 lakhs వచ్చినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆ పంట అనేది ఒక చిన్న పిల్లలాగా పెంచుకొని పెద్ద అయ్యి పండు అవ్వడము, దాన్ని అమ్మడం అనేది ఒక ప్రాసెస్ అనమాట. అది చాలా బాగా అనిపిస్తుంది. మామూలుగానే మనం ఒక బాల్కనీలో ఒక చెట్టుకు ఫ్లవర్ కానీ పండు కానీ వచ్చిందంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాంటిది ఎన్నో క్వింటాళ్ళ పండ్లు, పంటలు, గింజలు ఇవన్నీ పండించే రైతులకి ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆ పని చేయడంలో. అందుకేనేమో అది ఎంత కష్టం ఉన్నా చాలామంది రైతు పని చేయడానికి ఇష్టపడతారు. నేను కూడా చాలా గర్వపడతాను రైతు కుటుంబంలో పుట్టినందుకు. రెండో తోటలో అయితే మా నాన్న వాళ్ళు కూడా సినీ పండ్లు అయితే పెట్టారు. ఇవి కొంచెం పెద్ద చెట్లు, చాలా గుబురుగా చాలా కాయలు కూడా కాస్తాయి. ఈ తోటలో కూడా ఖచ్చితంగా ఓ మంచం అయితే ఉంది. కనిపిస్తుంది కదా, అక్కడ ఒక మంచం ఉంది. మోక్ష సినీ పనులతో అయితే మళ్ళీ ఆడుకోవడం స్టార్ట్ చేసింది. మోక్షను మా అన్న కొడుకు తేజు ఇద్దరు బాగా ఆడుకున్నారు చాలాసేపు. ఈ చెట్లకైతే కాయలైతే చాలా హెవీగా ఉన్నాయి. ఆకుల్లాగా చాలా చాలా ఉన్నాయి పండ్లైతే.
కాయలు బరువు తట్టుకోలేక కొమ్మలు ఈ విధంగా కిందికి వేలాడుతుంటే వాటికి కట్టెలు పెట్టి సపోర్ట్ లాగా మన్ను అక్కడ పెడుతున్నాడు. ఈ సినీ చెట్లు కాకుండా 2 నిమ్మ చెట్లు కూడా పెట్టాడు. అవి కూడా ఇదే సైజులో ఉన్నాయి. చాలా నిమ్మ పండ్లు వస్తాయి. ఇదే అన్నమాట నిమ్మ చెట్లు 2 పక్క పక్కనే ఉన్నాయి. ఇవి కూడా చాలా పెద్ద చెట్లు అయిపోయాయి. ఇవే అండి మా పొలాలు. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.